ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారిని లోకేష్ గారిని వెంటాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారిని లోకేష్ గారిని వెంటాడుతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారిని లోకేష్ గారిని వెంటాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ గారిని వెంటాడుతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వినేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే అది బ్యాడ్ థింగ్. ఒక రకంగా చెప్పాలంటే పోలీసుల మీద ఒక మచ్చ అయితే ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు అనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పర్సనల్ పోలీసులుగా ఉన్నారు, నాకు అసలు వాళ్ళ మీద నమ్మకం లేదని చెప్పి ఆయన గతంలో కోడికత్తి కేసు జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ రకరకాల అనేక సందర్భాల్లో ఆయన హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కాదు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆయన ఎంత అపనమ్మకం పెట్టుకున్నారనేది గతాన్ని మనం కనుక ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. సేమ్ అలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి అనుయాయులుగా, జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది పోలీసులు అనేది ఇప్పుడు ఉన్నటువంటి కొంత ప్రచారం. విచిత్రం ఏంటంటే ఐపీఎస్ అంటే దానికి ఒక గౌరవం ఉంది. సింహాలు, 3 సింహాలు అని అంటే మామూలు విషయం కాదు. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే దానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఐపీఎస్ కాస్త జేపీఎస్ అయిపోయింది అనేటువంటి కామెంట్స్ వినిపెడుతున్నాయి. అది బాధాకరం. జగన్ పోలీస్ సర్వీస్గా మారారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళు జగన్ పోలీస్ సర్వీస్గా మారి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశించిన, ఎన్నికల కోడ్ వచ్చిన ఇప్పుడు కూడా జేపీఎస్గానే పనిచేస్తున్నారు, జగన్ పోలీస్ సర్వీస్గానే పనిచేస్తున్నారు కొంతమంది అని ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో కొంతమందిని పిలిచి విచారించడం కూడా జరిగింది, కొంతమందికి వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చిలుకూరుపేట వచ్చిన సందర్భంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి భద్రత, వాళ్ళు కల్పించినటువంటి భద్రతను చూస్తే కనుక అక్కడ ఐపీఎస్ ఉందా జేపీఎస్ ఉందా అనేటువంటి ఒక చర్చకు తావిచ్చేలా కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అక్కడ జేపీఎస్ ఉందా ఐపీఎస్ ఉందా అనేది కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఆ రోజు జరగడానికి ఏదన్నా జరుగుంటే ఎవరు బాధ్యులు? ఎందుకు నరేంద్ర మోడీ వచ్చినా కానీ భద్రత కట్టుదిట్టం చేయలేకపోయారు? అది నిర్లక్ష్యమా, లేదంటే వ్యూహాత్మకంగా చేసినటువంటి ప్రయత్నమా ఏంటనేది ఇప్పటికి కూడా తెలియట్లా. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇలాంటి సందర్భంలో ఇంకొక వైపేమో లోకేష్ మంగళగిరి పర్యటనకి వెళ్తే, లోకేష్ పర్యటన వెళ్ళినటువంటి ప్రతిసారి రోజుకు 3 సార్లు ఆయన వాహనాలను తనిఖీ చేయటం. ఇప్పుడు ఆయన ఉండవల్లిలో ఉంటారు, ఉండవల్లి నుంచి మంగళగిరికి వెళ్ళడానికి కరకట్ట మీదుగా వెళ్తూ ఉంటారు. వెళ్ళినటువంటి సందర్భంగా ప్రతిరోజు తనిఖీలు, రోజుకి 2 సార్లు ఎక్కడ పడితే మంగళగిరిలో ఒకసారి, తాడేపల్లిలో ఒకసారి, ఇంకోసారి కరకట్ట మీద ఒకసారి, ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేయడానికి ఏముంటుంది? అన్ని తనిఖీలు చేస్తున్నారని అంటే దాని అర్థం ఏంటి? కావాలని వెంటాడుతున్నారా, వేటాడుతున్నారా, కక్ష కట్టారా, లేదంటే ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది కుప్పంలో. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళారు, కుప్పంలో 2 రోజుల పాటు ఉంటారు. 27వ తారీఖు నుంచి ఆయన రాష్ట్ర పర్యటన పెట్టుకున్నారు. 27వ తారీఖు నుంచి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఉంది. పొలిటికల్ హీట్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక న్యాయబద్ధమైనటువంటి శాంతి భద్రతలను నిర్వహించాల్సినటువంటి కొందరుమంది పోలీసులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి సొంత మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అనేక మందిమైన కంప్లైంట్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళందరినీ కనుక సస్పెండ్ చేసుకుంటూ పోతే దాదాపు సగం పోలీస్ డిపార్ట్మెంట్ ఖాళీ అవుతుంది. సో అటు కంప్లైంట్లు, సస్పెన్షన్ మార్గం కాదు కదా. వాళ్ళ విధుల్లో మార్పు రావాలి. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ లాగానే వ్యవహరించాలి.
వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని వాళ్ళు ఉపయోగించి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు జరిగేలాగా, ఎన్నికల ప్రచారాలు జరిగేలాగా, పబ్లిక్కి శాంతి భద్రత కల్పించేలాగా వ్యవహరించాలి. అలా కాకుండా కొంతమంది వెహికల్స్ని చెక్ చేస్తూ, కొంతమంది వెహికల్స్ని చెక్ చేయకుండా పంపిస్తూ, కొంతమందిని డబ్బులు పంచుకోవడానికి విచ్చలవిడిగా వదిలేస్తూ, కొంతమందిని చీరలు పంచుకోవడానికి వదిలేస్తూ, కొంతమంది గిఫ్ట్లు పంచుకోవడానికి వదిలేస్తూ, తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రం కట్టడి చేయటం అని అంటే ఇది పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది పోలీసులు అనేదానికి ఒక నిదర్శనంగా ఉంది. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక లోడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నటువంటి శారీస్ బండిల్స్ కనపడ్డాయి ఈ మధ్య కాలంలో. తర్వాత ఎమ్మెల్యేలు పిలిచి వాలంటీర్లతోటి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వాళ్ళకి భారీగా గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నట్టు కనపడలే. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల మీద కానీ, లేదా వాళ్ళు పంచుతున్నటువంటి పంపకాల మీద కానీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించట్లా. ఈవెన్ విజిల్ యాప్లో అప్లోడ్ చేస్తున్నా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ సార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లా. కేవలం 2 రోజుల్లో 4 సార్లు 5 సార్లు లోకేష్ కాన్వాయ్ని, లోకేష్ వెహికల్స్ని చెక్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక రకంగా భయపించడమా, లేదంటే ఆందోళనకు గురి చేయటమా, లేదంటే టెర్రరైజ్ చేయటమా? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలని వాళ్ళ ఆలోచన? అన్నిసార్లు చెక్ చేయటం వెనక కారణం ఏంటి? వన్ సైడ్ లేకపోతే. సో ఇప్పుడు కొంతమంది ఎస్పీలు పక్కాగా వాళ్ళ వైపు ఉన్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ ఇంకొక 1 ఇయర్లో ఉందనగానే ఒక ప్లాన్ ప్రకారం అక్కడ ఉండేటువంటి బదిలీలు జరిగాయి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఎస్పీ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, ఏఎస్పీ దగ్గర నుంచి, సిఐ నుంచి ఎస్ఐ దాకా కూడా, కానిస్టేబుల్స్ వరకు కూడా ఈ బదిలీలు అనుకూలంగా ఉండేలాగా జరిగాయి. ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడ హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్గా ఉండేటువంటి పోలీసులనే అపాయింట్ చేశారు. దీనికి గాను ఒక పెద్ద పోలీస్ బాస్ ఆయనే ఒక రాష్ట్రం టూర్ పెట్టుకున్నాడు. దాదాపుగా ఒక 4 రోజుల పాటు టూర్ పెట్టుకొని ఈ మొత్తం ఏర్పాట్లు చేశాడు అనేది కూడా వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ చేయాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎలా చేస్తుంది? కేంద్రం యొక్క మద్దతు ఉందని చెప్పి అంటున్నారు. కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ సభ ఫెయిల్ అయిన కారణంగా ఎవరు దానికి బాధ్యులు అనే దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు కదా, దాని మీద చర్య తీసుకుంటే తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా. పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు అవన్నీ తీసేయమన్నారు కదా, తీసేయాలి కదా. ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అయ్యన్న పూర్తి స్థాయిలో తీసేశారంటే అది తీసేయాలి. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నవరత్నాల ప్రచారం కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో సిస్టమ్స్ మీద ఇప్పటికీ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పటికి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ తీసుకోవాలి కదా. అలా తీసుకోకపోగా తెలుగుదేశం పార్టీ లీడర్లు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అంటే రాష్ట్రంలో ఐపీఎస్ ఉన్నట్ట, జేపీఎస్ ఉన్నట్ట అనే దానికి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఆంధ్రప్రదేశ్ పోలీసులే కల్పిస్తూ ఉన్నారు. జనరల్గా పోలీస్ అనేది ప్రజలకు భద్రత కల్పించేటువంటి ఒక వ్యవస్థ. అందుకే వాళ్ళకి పాపం టైం ఉండదు. ఈ టైం రావాలి, ఈ టైం పోవాలి అనేది ఉండదు. ఏ టైం అయినా రావాలి, ఏ టైం అయినా పోవాలి. తర్వాత హాలిడేస్ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చాలా హార్డ్ జాబ్ అది. ఎందుకనంటే వాళ్ళు సరిగ్గా లేకపోతే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. శాంతి భద్రతలు లేకపోతే అసలు ఎవరు బతకలేరు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి తీరు కనుక మార్చుకోకపోతే ఈవెన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అది చెరగని మచ్చగా మిగిలిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడండి. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళాడు. కుప్పంలో వాళ్ళ రేపు 2 రోజులు ఉంటారు, పర్యటన చేస్తారు. అక్కడ భద్రత కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి పోలీసుల మీద ఉందా లేదా? అలా కాకుండా అక్కడ ఉండేటువంటి ఏసీబీ లీడర్లు, పెద్దిరెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినట్టు వింటే అది ఎన్నికల కమిషన్ ధిక్కారం వస్తుంది కదా. సో ఆల్రెడీ 2 రోజులు కుప్పం పర్యటనకి వెళ్ళారు. 27 నుంచి బస్సు యాత్ర కూడా పెట్టుకున్నారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతిరోజు 3 సభలు పెట్టుకోవాలని ఏదో ప్లాన్ చేసుకున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరుగుతాయి. అదర్వైజ్ వాళ్ళు కనుక వన్ సైడ్ ఉంటే కనుక
ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం లేదు. కుప్పం కానీ మంగళగిరిలు కానీ ఎందుకు ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేశారు వీళ్ళు? అది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటిని కొంతమంది ఐపీఎస్లు జేపీఎస్లుగా మారారా అనేటువంటి చర్చకు ఆస్కారం కలుగుతుంది. అలాంటి ఆస్కారం లేకుండా చేయాలని చెప్పి మనం కోరుకున్నాం.